అందరికీ నమస్తే అండి. చూడండి ఫ్రెండ్స్, మీకోసం నేను లాంగ్ వీడియో తీసుకొని వచ్చాను. పెసరపప్పు, టమాటా, పచ్చిమిర్చి, ఎగ్స్, చపాతీ. దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు చూసారా? పప్పు ఒక పేదవాడు ప్రతిరోజు తినగలిగేది పప్పు అండి. పెసరపప్పు చాలా మంచిది, వేడి చేయదు, సలవ చేస్తుంది ఒంటికి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. పప్పులో హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనం చాలా మందిని తీసుకోవాలండి రోజు. ఎందుకంటే మన శరీరంలో ఎక్కడ డ్యామేజ్ ఉన్నా కూడా మన కండరాలు, మజిల్స్, అది దాన్ని రిపేర్ చేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్, క్యాన్సర్ పేషెంట్స్కి క్యాన్సర్ సెల్తో పాటు నార్మల్ సెల్ కూడా డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఆ సెల్ రిపేర్ అవ్వాలంటే తప్పనిసరిగా ప్రోటీన్ తీసుకోవాలి. అంత మంచిది. దీంట్లో పచ్చిమిరపకాయ వేసానండి. పచ్చిమిరపకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి చాలా మంచిదండి. విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనల్ని వ్యాధుల బారి నుండి కాపాడుతుంది. టమాటా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. టమాటాలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన బ్రెయిన్ అంటే మన మెదడు మరియు మన గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. అట్లాగే అన్ని రకాల విటమిన్స్, ఐరన్ ఎక్కువగా ఉంటుంది అంటే మన ఇనుము ఎక్కువగా ఉందంట. దానివల్ల మనకి HB% రక్తహీనతను తగ్గించి రక్తాన్ని మంచిగా పెంచుతుందండి. అట్లాగే లైకోపీనియా ఉండటం వల్ల క్యాన్సర్ సెల్స్ని చంపి మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. రోజు 2-3 టమాటాలు ఉడకబెట్టుకుందండి, చాలా మంచిదండి. అట్లాగే దీంట్లో వేరొకటి కూడా చాలా ఉందండి. విటమిన్ సి అనే పదార్థం అధికంగా ఉందండి. అందుకే మనకి వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. చూడండి, టమాటాతో టమాటా ఎగ్గు చేస్తాము, టమాటా కూర చేస్తాము, టమాటా పప్పు. టమాటా లేకుండా ఏ కూర చేయమండి. కాకపోతే కిడ్నీలో రాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు మాత్రము టమాటాలని ఎక్కువ తీసుకోకండి, తక్కువ తీసుకోండి. అంతే తప్ప నార్మల్ ప్రజలంతా కూడా పప్పు టమాటా తినొచ్చండి, ఆరోగ్యంగా ఉంటారు. అంత మంచిదండి పప్పు టమాటా. ఎగ్స్ అండి, ఎగ్స్ వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. నేను డైలీ 2 ఎగ్స్ తీసుకుంటాను. ఈ ఎగ్గులో హై ప్రోటీన్ ఉంటుందండి. ఎగ్గు కూడా డాక్టర్ గారు కొంతమంది చెప్తారు, మీరు నార్మల్ ఎగ్ తీసుకోండి అమ్మా, ఇది తీసుకోవద్దని చెప్తారు. ఎప్పుడు కొంతమంది కిడ్నీ డయాలసిస్ పేషెంట్లకి, క్యాన్సర్ పేషెంట్లకి, బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లకి కొంతమంది డాక్టర్ గారు చెప్తారు, మీరు ఎల్లో ఎగ్ తినొద్దు, ఓన్లీ వైట్ ఎగ్ తినమని చెప్తారు. కానీ ఎల్లో ఎగ్తో కంప్లీట్గా తిన్నప్పుడే ఆ గుడ్డు పరిపూర్ణం అవుతుందండి. డాక్టర్ గారు ఎవరైతే చెప్తారో వాళ్ళకి ఎల్లో ఎగ్ తినొద్దని, వారు మాత్రం తినొద్దండి, అస్సలు తినొద్దు. ఎగ్ మాత్రం ఎల్లో, వైట్ మాత్రం తినండి. మిగతా ప్రతి ఒక్కరు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ రోజు ఒక ఎగ్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ వైట్ ఎగ్లో మాత్రం ఓన్లీ ప్రోటీన్ ఉంటుందండి. మన శరీర దారుఢ్యానికి చాలా ఉపయోగపడుతుందండి. చాలామంది కాలు చేతులు సన్నగా ఇట్లా అవుతారండి, బలహీనమవుతారు. వాళ్ళకి మాంసకృతుల లోపం ఉంటుంది కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా రోజు 2 గుడ్లు తినాలి, ఆరోగ్యంగా ఉంటారు. ఎల్లో గుడ్డు అండి, ఎల్లో గుడ్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎల్లో గుడ్లో విటమిన్ B1, B2, B6, B12 అన్ని రకాలండి. మనకి బెరీ పెల్లెగ్రా అనే జబ్బులు రాకుండా కూడా కాపాడుతుంది. నయాసిన్ అనే జబ్బు రాకుండా కూడా కాపాడుతుంది. అంత మంచిదండి. దాంట్లో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, అంటే మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి కాపాడుతుంది. అవి వచ్చేసి చపాతీ అండి. చపాతీలో అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ కలిగినటువంటిదండి ఈ చపాతీ. కాబట్టి ఎక్కువగా తీసుకోవద్దు. చపాతీలు రోజు 2 తీసుకుంటే సరిపోతుంది. దీంట్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, హై ఫైబర్ ఉంటుంది, మన మలబద్ధకాన్ని నిరోధిస్తుంది, డైజెస్టివ్ సిస్టాన్ని మెరుగుపరుస్తుందండి. అన్ని రకాలుగా మనకి ఉపయోగపడుతుంది. ఈ ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. మమ్మల్ని మరింత ముందుకు నడిపించండి. మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి. నర్సింగ్ ఆఫీసర్కి థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్.